హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఈరోజు వీడియోలో ఏంటంటే గుమ్మడి వడియాలు పెట్టుకుందామండి. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. ముందు రోజు నైట్ నానబెట్టుకున్నానండి నేను పప్పు. గుమ్మడికాయ చూసారా, శుభ్రంగా కడిగేసుకొని వాటర్ లేకుండా తుడిచిపెట్టుకోవాలి. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్న ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకున్న ముక్కల్లో కొద్దిగా ఉప్పు వేసి బాగా గట్టిగా కలిపేసి ఒక కాటన్ క్లాత్లో మూట కట్టి బరువు పెట్టాలండి. అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ పోయేంత వరకు ఓవర్ నైట్ పెట్టుకోవాలి. లేదంటే ఒక 3-4 గంటలు పెట్టుకున్నా సరిపోద్ది. పప్పు చూసారా, న్యాచురల్గా రుబ్బుకుంటే రోడ్లో రుబ్బితే చాలా బాగుంటుందండి. ఇదే కాదు ఏదైనా. ఇప్పుడు అన్నీ మిక్సీలు గట్ట వచ్చేసాయి. మొక్కలు చూసారా, బరువు పెట్టాం. అలా పప్పు రుబ్బడం అయిపోయిందండి. మా పిల్లలకి అప్పచెప్పేసాను, రుబ్బేశారు. మా అమ్మగారి ఇంటికి వెళ్ళినప్పుడు గుమ్మడి వడియాలు పెట్టమని అడిగితే మా అమ్మగారు చెప్పారు, నేను పెట్టానండి. ఇప్పుడు గుమ్మడి వడియాలకు మసాలా కావాలి. దానికి కావాల్సినవి చూద్దాం. పచ్చిమిర్చి, జీలకర్ర, అల్లం, మిరియాలు చూసారు కదా, చూపించిన విధంగా తీసుకోండి. ఇప్పుడు ఇవన్నీ మిక్సీ పడదాం. ఫస్ట్ అల్లం వేసేసుకొని ఆ తర్వాత ఇప్పుడు మిక్సీ పట్టుకుందామండి. చూసారు కదా, అల్లం వేసిన తర్వాత పచ్చిమిర్చి తర్వాత జీలకర్ర, మిరియాలు కూడా వేసేసుకొని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత ఇవన్నీ తీసుకెళ్ళి పప్పు దగ్గర పెట్టుకుందామండి. ఆ తర్వాత ఉప్పు వేసుకుని కూడా సరిపడా కళ్ళుప్పు వేసుకుని మిక్సీ పట్టాలి. ఇప్పుడు సగ్గు బియ్యం కూడా నానబెట్టుకున్నానండి నేను అందులోకి. చూస్తున్నారు కదా, ఇగో ముక్కలు చూసారా తీస్తున్నాను. ముక్కలు వాటర్ పోయిన తర్వాత ఇలా ఉంటాయి. ముక్కలు రుబ్బుకున్న పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ ముక్కలు వేసిన తర్వాత ఇప్పుడు మనం మసాలా చేసుకున్నాం కదా, ఆ మసాలా కూడా ఇందులో వేసుకోవాలి. వేసిన తర్వాత అవి ఇవి కలిపి బాగా కలిసేట్టుగా కలుపుకోవాలి. సగ్గుబియ్యం కూడా అందులో వేసేసుకొని కొద్దిగా సాల్ట్ చూసుకోవాలండి. సరిపడా ఉందా లేదో చూసుకోవాలి. కలిపేసుకుందాం. ఇప్పుడు చూస్తున్నారు కదా, పండగకి వెళ్ళినప్పుడు పెట్టానండి నేను మా అమ్మగారి ఇంటికాడ. గుమ్మడి వడియాలు ఎంతమందికి ఇష్టమో కామెంట్లో చెప్పండి. ఎలా వచ్చాయో కూడా కామెంట్లో చెప్పండి. కలిపేసానండి. ఇప్పుడు ఒకటే కాటన్ సారీ తీసుకోవాలండి. సిల్క్దైనా పర్వాలేదు. ఒక సారీ తీసుకుని నడిచేయండి, బిల్డింగ్ పైకి వెళ్ళిపోవచ్చు. ఇప్పుడు అందరము చూస్తున్నారు కదా, వీడియోలో చూపించిన విధంగా ఇలా వేసుకోవాలి. సెంటిమెంట్ అండి. మా అమ్మగారితో ఫస్ట్ వేయించాను. ఆ తర్వాత నేను మా పిల్లలు కూడా కలిపి పెట్టేసాం. చూసారా, ఈ ప్రాసెస్ అంతా పొద్దుటే చేయాలండి. లేదంటే టైం పడుతుంది. 1 డే కానీ 2 డేస్ కానీ పడుతుంది. నాకైతే 2 డేస్ పట్టిందండి. ఇవి ఎండిపోయిన తర్వాత చూపిస్తాను, చూడండి. తీసేటప్పుడు వీడియో మిస్ అయిందండి, సారీ అండి. చూసారు కదా, కొత్త వారి కోసం అండి. కొంతమందికి తెలుసు, కొంతమందికి తెలియదు. రాని వారి కోసం అన్నమాట. చూస్తున్నారు కదా, మొత్తం సీరంతా నింపేసామండి నేను మా పిల్లలు కూడా. చూడండి, గుమ్మడి వడియాలు నాకు 2 డేస్ పట్టింది. ఇప్పుడు వేపేసుకుంటున్నాను. చూడండి ఎలా ఉందో, నేను చెప్తాను టేస్ట్. చూసారు కదా ఎలా ఉన్నాయో. ఇవేనా, అంతేనండి. పప్పుచారులో కానీ, చారులో కానీ, మజ్జిగ చారులో కానీ, పులుసు కూడా పెట్టుకోవచ్చండి. ప్లీజ్ సపోర్ట్ మీ. వీడియో నచ్చినట్టయితే లైక్.